నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. హలో బాలు. హాయ్ స్వర్ణ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 జిల్లాలను ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి గారికి అంకితం ఇచ్చేశారు. ఆయనకి అన్ని ఇచ్చేశారు, ఆ బాధ్యతలన్నీ అని. ఏంటి ఆ 3 జిల్లాలు, ఎందుకు ఇచ్చేశారు? రైట్. తాజాగా ఈ మధ్య కాలం తీసుకున్నట్లయితే విజయసాయి రెడ్డి గారు చాలా యాక్టివ్గా లేరని చెప్పుకోవాలి. తారక రత్న చనిపోయిన దగ్గర నుంచి కొంచెం ఒక విధంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు అనుకోవచ్చు. అది ఒక ఎంత నలుడు కాబట్టి ఆ ఇది ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా అనుకోవచ్చు మనం. అంటే సొంత అల్లుడు కాకపోయినప్పటికీ కూడాను ఆయన చనిపోయినప్పుడు విజయసాయి రెడ్డి గారు తీసుకున్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అభినందించదగ్గటువంటి పరిణామం. సో తాజాగా ఈ యాక్టివ్ పాలిటిక్స్లో ఎందుకు లేరు అంటే ఏదో విజయసాయి రెడ్డి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో మనస్పర్ధలు వచ్చాయనో వీళ్ళిద్దరి మధ్య కాస్త గ్యాప్ పెరిగిందని చెప్పేసి ఒక పత్రికా ముఖంగానో మీడియా ముఖంగానో వస్తున్న కథనాలు. వాస్తవానికి ఏం జరిగిందనేది అంతర్గతంగా అది వాళ్ళకే తెలుస్తుంది, మన దాకా రాదు. ఒకవేళ ఉన్నప్పటికీ కూడా బయటకు రానివ్వరు, ఎందుకంటే రాజకీయం కాబట్టి. సో ఇప్పుడు తాజాగా ఈ మధ్య కాలంలో ఈయన ఇప్పటిదాకా మొన్నటిదాకా ఉత్తరాంధ్రకు సంబంధించి ఆయన ఇన్ఛార్జిగా ఉండేవాళ్ళు. అటు సోషల్ మీడియాకి కావచ్చు, లేకపోతే పార్టీకి సంబంధించి ఇన్ఛార్జి కావచ్చు, ఇటు విశాఖపట్నం ఆ జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉండేవారు ఆయన. కాకపోతే ఈ మధ్యకాలంలో వాటి అన్నిటిని పక్కన పెడుతూ ఆయనకి కొంత ఉత్తర్వుల నుంచి కొంత రిలాక్స్ అంటామా, రెస్ట్ అంటామా, ఏదైనా కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు విజయసాయి రెడ్డి. తాజాగా ఇంకా సంవత్సరం కాలమో లేకపోతే ముందస్తు ఎన్నికలకు వెళ్తే నెలల వ్యవధిలోనే మనకి ఎన్నికలు వస్తాయన్నటువంటి ఈ తరుణంలో జిల్లాల్లో రెబల్స్ యొక్క పాత్ర బాగా పెరిగిపోతుంది. అటు నెల్లూరులో తీసుకుంటే కావచ్చు, ఇటు మన ప్రకాశం జిల్లాలో కావచ్చు, కొన్ని జిల్లాల్లో ఒకే పార్టీ నుంచి 2-3 మధ్య కుమ్ములాటలు బాగా పెరిగిపోయినాయి. ఆ జిల్లాల్లోనే ఒక్కొక్క జిల్లాలోనే ఇంతకుముందు గెలిచిన వాళ్ళు వాళ్ళ టికెట్ రాకపోగా వేరే వాళ్ళు రావడంతో కొంత అండర్స్టాండింగ్స్తో ఇబ్బందులు పడుతున్నటువంటి జిల్లాలు ప్రధానంగా మనకు అటు ప్రకాశం ఉంది, నెల్లూరు ఉంది. చూస్తున్నట్టయితే అటు అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళకి కావచ్చు, ఆనం లాంటి వాళ్ళకి కావచ్చు, సరే దాంట్లో కొంతమంది వేరే పార్టీలు జాయిన్ అవుతారు అన్నటువంటి ఒక టాక్స్ మధ్య నెల్లూరు ఇప్పటికీ కూడా ఇంకా రెబల్స్తో అట్టడుగుతూ ఉంది. తాజాగా ఆ లిస్టులోకి మనకి ప్రకాశం ఒంగోలు జిల్లా కూడా మనకి అందులోకి వచ్చింది. అయితే అక్కడ తీసుకున్నట్లయితే విషయం ఏంటంటే మనకి శ్రీనివాసరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉన్నాడో ఆయన, వైవి సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరూ బంధువర్గం, ఒకే బంధువర్గం, వాళ్ళిద్దరు బంధువులు యాక్చువల్గా. కానీ పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఒకే ఇంట్లో మనం ఎట్లా చూస్తుంటామంటే భార్యాభర్తలు వేరే వేరే పార్టీలో ఉంటారు, అన్నదమ్ములు వేరే వేరే పార్టీలో ఉంటారు, సొంత బావబామరుదులు వేరే పార్టీలో, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో ఉంటారు. సో పార్టీ పరంగా ఆ వైరం వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. తాజాగా ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఒకటే పార్టీలో ఉంటూ నువ్వా నేనా అన్నట్టుగా ఢీ కొట్టే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కనిపిస్తూ ఉంది. ఈ విషయం పైన బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా ముఖంగా చాలాసార్లు ఇక నేను పోటీ చేయను, నేను ఒంగోలు నుంచి పోటీ చేయను అంటూ రకరకాల వ్యాఖ్యలు చేయడం, దాన్ని సర్ది చెప్పడం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఖచ్చితంగా ఒకరని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళలో ఉన్నటువంటి కారణాలు ఏమైనా కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, ఖచ్చితంగా కొంతమంది ఒక కోటరీ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. ఆ కోటరీలో ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఒక ప్రధానంగా ఒక ముఖ్యులని చెప్పుకోవచ్చు. కానీ ఆయనతో పాటుగా వైవి సుబ్బారెడ్డిని కూడా పక్కన పెట్టేంతటి దూరం కాదు, వాళ్ళకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరి మధ్యలో నువ్వనైనా అన్న తరుణంలో సంధి చేయడానికి ఎవరో ఒక మూడో వ్యక్తి కావాలి. సీఎం చెప్పినా వినట్లేదు. ఎందుకంటే బాలినేని స్వయంగా మీడియాతో అన్నాడు, సీఎం చెప్పినా, జగన్మోహన్ రెడ్డి చెప్పినా నేను వినను అని చెప్పేసి ఒక మాట అన్నాడు. కానీ ఖచ్చితంగా సంధి చేయాలి. ఈ సంధి చేయకపోతే దాని పర్యవసానాలు, పరిణామాలు రాబోయే ఎలక్షన్స్లో అటు పార్టీ పైన ఒక స్థానంలో బలహీనంగా కనిపించినా కానీ ఆ సంకేతాలు ఎట్లా వెళ్తాయంటే ఇదిగో వాళ్ళకి అక్కడ సరిగ్గా లేటో వాళ్ళు గెలవటన్న అని తెలిసిందంటే, సరే అక్కడ పక్క జిల్లాలో ఎట్లాగో ఆ పార్టీ గెలవట్లేదు కదా, ఈ జిల్లాలో కూడా ఎందుకులే అని చెప్పేసి ఆ సమీకరణలు మొత్తం ఒక్కసారిగా మారిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళందరినీ బుజ్జగించడానికి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఆడిటర్ కావచ్చు, లేకపోతే పర్సనల్ అనుకోవచ్చు, మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ తెర ముందుకు తీసుకొచ్చి ఆ 3 జిల్లాల ఇన్ఛార్జిగా మళ్ళీ ప్రకాశము, నెల్లూరు, ఒంగోలు, ఈ 3 జిల్లాలకు సంబంధించి మళ్ళీ ఆయనకి ఇవ్వటము. ఆయన ఫస్ట్ దీనికి ససేమిరా నేను ఒప్పుకోను, నేను చేయను అని చెప్పేసరికి అని విజయసాయి రెడ్డి గారు అన్నట్టుగా, కాదు ఖచ్చితంగా మీరే చేయాలి, దానికి మీరే సమర్థులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పించినట్టుగా మనకి కథనాలు మనం వింటూ ఉన్నాం. సరే విజయసాయి రెడ్డి గారు వింటారా? విజయసాయి రెడ్డి గారి మాట వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళు మాట వింటారా అంటే ఇట్స్ $1 million క్వశ్చన్.
ఎందుకంటే సీఎం మాట నేను విన్నన్నటువంటి బాలినేని విజయసాయిరెడ్డి మాట వింటాడా అంటే ఇట్స్ ఏ బళ్ళ అగైన్ $1 మిలియన్ క్వశ్చన్. అసలు ఎందుకు సంధి చేయాలి? లేకపోతే రెబల్స్ ఇప్పటికే ఉన్నారు, ఇంకొకరికి ఇవ్వచ్చు కదా. ఎవరిని పెట్టినా సరే నేను గెలుస్తానన్న ధీమా ధైర్యంతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే నేను పోటీ చేయనో లేకపోతే నాకు వద్దన్న మనిషిని పక్కన పెట్టి ఇంకొక క్యాండిడేట్కి ఇవ్వచ్చు కదా. వాళ్ళు తక్కువ మనుషులేం కాదు, వాళ్ళకి ఒక పెద్ద కోటరీ, వాళ్ళకి ఒక ఓట్ బ్యాంకు, వాళ్ళ ఒక బలగం మొత్తం ఉంది. ఇవ్వచ్చు అంటే కాదు, మళ్ళీ ఒకళ్ళొకళ్ళు సంధి చేయాల్సిందే. మహా అయితే స్థానాలు మారుస్తారు ఈసారి. ఇప్పుడు ఒక స్థానం నుంచి ఒకళ్ళు నిలబెడితే ఆ స్థానాన్ని మళ్ళీ ఇంకొక ఇంటర్చేంజో లేకపోతే ఇంకొక ప్లేస్లోకి మారుస్తారు. కానీ ఆ రైవలరీ ఏదైతే ఉంటుందో అది కొనసాగుతూనే ఉంటుంది. అది కనుక మనకి సాధారణంగా మనకి ఇది ఎట్లా ఉంటుందంటే జాతీయ పార్టీల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాంగ్రెస్లో తీసుకున్నట్లయితే ఆ వైరం బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అనుక్షణం కాంగ్రెస్ పార్టీలో అప్పుడే సభ్యత్వం తీసుకున్నవాడు కూడా నిన్న నా రాష్ట్రానికి నేనే సీఎం అని చెప్పుకుంటూ ఉంటాడు, వాడికి ఉన్నటువంటి తక్కువ పరిచయాల్లో. సో ఆ యొక్క కల్చర్ ఇప్పుడు స్థానిక పార్టీల వాళ్ళలో కూడా బాగా పెరిగిపోయింది. ఎవరికి వాడు నేనే తోపు అనుకోవటము, లేకపోతే నా అంతటా వాడు లేడు అనుకోవటము. సో ఇదంతా పెరిగిపోయింది, ఎవరికి వాళ్ళు ఈగోస్ పెరిగిపోవటం. తెలుగుదేశం పార్టీలో ఎట్లా ఉంటుందంటే తెలుగు తమ్ముళ్ళని మనకి ఏదైతే పేరుందో చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అప్పట్లో ఒకప్పుడు వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు వీళ్ళకు ఆజ్ఞేస్తే మొత్తం ఆగిపోయేవాళ్ళు. వాళ్ళలో గొడవలు లేవని నేను చెప్పట్లా, చాలా సందర్భాలలో తెలుగు తమ్ముళ్ళు కొట్టుకున్నారని చెప్పేసి మీడియాలో మనం ఎన్నో కథనాలు చూసాం. కానీ దాని తర్వాత ఏం జరిగింది అనేది మనకు ఎవరికి తెలియదు. ఎందుకంటే సర్ది చెప్పడంలో ఆ నాయకత్వ లక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శించడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ కెపాసిటీ క్యాలిబరు ఇప్పుడు వీళ్ళ దాకా రావట్లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళనే పిలిపించి ప్రాబ్లం సాల్వ్ చేయించేసేవాళ్ళు. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన నెత్తి మీద పెట్టుకోవట్లేదు, ఇంకొకళ్ళ నెత్తి మీద పెట్టి నువ్వు సాల్వ్ చేయమని చెప్పేసి అంటున్నారు వాళ్ళు. ఆయన మాట వినని అని ఎంత పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు మాటలు వింటారని ఎంతవరకు ఉండని నమ్మకం ఖచ్చితంగా ఉండట్లేదు. కానీ చేసి తీరాలి, ఎందుకంటే సీఎం కాబట్టి, సీఎం చెప్పాడు కాబట్టి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా ఒప్పుకున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ మరి ఆయన పార్లమెంటరీ స్థానానికి ఆయన అధ్యక్షులుగా ఉన్నారు. ఆ పదవి ఉంటుందో లేదో తెలియదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ నుంచోవడానికి ఈయన అవకాశం ఇస్తారో లేదో తెలియదు, అసలు ఆయన నుంచుంటారో లేదో తెలియదు. ఇన్ని యొక్క క్వశ్చన్స్ మధ్య అయిష్టంగానే మళ్ళీ రాజీ చేయడానికో సంధి చేయడానికో ఈ 3 జిల్లాలకు ఆయన ఇన్ఛార్జిగా వేసి ప్రస్తుతానికైతే పంపించారు. సో ఇంత తతంగం మధ్య ఈ రాబోయే రోజుల్లో అటు బాలినేని వైవి సుబ్బారెడ్డికి మధ్య ఆ వైరం మళ్ళీ ఒక బంధంగా మారుతుందా లేదా అది అట్లాగే వైరం కంటిన్యూ అవుతుందా అంటే మనం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎందుకంటే హోప్ ఫర్ ద బెస్ట్ అని మనం ఎప్పుడైతే మనం అనుకుంటుంటామో అయితే మంచిది వాళ్ళకి, లేకపోతే వేరే పార్టీ వాళ్ళకి మంచిది. ఖచ్చితంగా ఎవరికొకరికైతే మంచి జరుగుతుంది. కాబట్టి అది ఎవరికి మంచి జరుగుతుంది అనేది విజయసాయిరెడ్డి గారు తర్వాత ఆయన సయ్యద్దు కుదిర్చిన దాంట్లో ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక మాట పైన వచ్చిన దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అది. థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ.